హాయ్, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. ఈరోజు వీడియోలో మీకు టెక్నాలజీ కా బాప్ అసలు మీకు ఈ స్టాక్ గురించి చెప్పాలి అంటే అండి, ఇప్పుడున్న జనరేషన్లో టెక్నాలజీ ఎంత ఇంపార్టెంట్, అది ఏఐ కానివ్వండి ఏమైనా కానివ్వండి. సో టెక్నాలజీ ఇస్ టెక్నాలజీ ఎంత ట్రమాండస్ చేంజ్ అయిందంటే ఈ టెక్నాలజీకే బాప్ అనమాట. సో అలాంటి కంపెనీ స్టాకు అది లోలో వెళ్ళిపోయింది అనమాట. ఆల్ టైమ్ లోయెస్ట్కి వెళ్ళిపోయింది. అసలు ఇంకా దాదాపు అది పెరిగితే మాత్రం ఒక 3-4 థౌజండ్ వరకు పెరిగే ప్రాబబిలిటీ ఉన్న స్టాక్ అనమాట. సో ఆ స్టాకు మరి దాంతో మరి 2026లో హైకి రీచ్ అవుతుందా, అసలు ఎందుకు పడిపోయింది, ఇంత మంచి వ్యూ ఉన్న స్టాక్ ఎందుకు పడిపోయింది, ముందు ఆ రీజన్ తెలిసి కొనవచ్చా కొనకూడదా అనేది మన మెయిన్ కంటెంట్ లోపలికి వెళ్దాం. సో దాంతోపాటు ఫ్రైడే మార్కెట్ అంటే ఎలా ఉంటుందో చూద్దాం, కంప్లీట్గా అనాలిసిస్ చేద్దాం. ఇంకా మెయిన్గా మన కంటెంట్ లోపలికి వెళ్ళే ముందు ఒక్కసారి యా ఈరోజు డిసెంబర్ 25th మనందరికీ తెలుసు. 1 minute అండి. ఈరోజు వన్ ఆఫ్ ద స్పెషల్ డే, హిందువులకి స్పెషల్ డే, సో క్రిస్టియన్స్కి త్రూ అవుట్ ద వరల్డ్ క్రిస్టియన్స్కి స్పెషల్ డే, అందరికీ స్పెషల్ డే అనమాట. సో అందరికీ కూడా 2025 మేరీ క్రిస్మస్ విషెస్ అండి. ప్రతి ఒక్క పౌరులకి అందరికీ మేరీ క్రిస్మస్ విషెస్. సో అలాగే మనకు కూడా తులసి పూజ డే అండి. ఈరోజు 2025న తులసి పూజ డే అని మనం కూడా చేస్తూ ఉంటాము. సో 2025 తులసి వివాహ అంటారండి. సో తులసి పూజకు సంబంధించిన డే అనమాట. చాలా గొప్ప రోజు, రైట్? హిందూ ముస్లిం క్రిస్టియన్ ఇలా ఏమీ లేకుండా వి ఆల్ ఆర్ వన్ నేషన్ వన్ యూనిట్. సో అందరికీ ముందుగా తులసి వివాహం శుభాకాంక్షలు, అలాగే మేరీ క్రిస్మస్ శుభాకాంక్షలు, రైట్? ఇంకా మెయిన్గా మన కంటెంట్ లోపలికి వెళ్దాం. ఏంటి ఇప్పుడు ఇంత ఘనంగా నేను హైప్ ఇచ్చిన స్టాక్ ఏంటి అంటే, మనందరికీ తెలుసు ఈ రోజున్న జనరేషన్లో టెక్నాలజీ ఎంత ఇంపార్టెంటో. మనం వాడే మొబైల్స్ దగ్గర నుండి ఎలక్ట్రానిక్ డివైస్ వరకు ప్రతి దాంట్లో కూడా ఎలక్ట్రానిక్ డివైస్ అవసరం ఉంది. వీటిని సప్లై చేసే ఒక బలమైన కంపెనీ అండి క్యాన్స్ టెక్నాలజీ అండి. క్యాన్స్ టెక్నాలజీ ఇది అసలు దీని గ్రోత్ ఎలా ఉందంటే హయ్యెస్ట్ స్టాండర్డ్ గ్రోత్ అనమాట, ఎక్సలెంట్ గ్రోత్ అనమాట. సో ఇంత మంచి కంపెనీ అయిన ఈ క్యాన్స్ టెక్నాలజీ అన్నది సడన్గా పడిపోయిందండి. సడన్గా పడిపోయింది క్యాన్స్ టెక్నాలజీ, సడన్గా పడిపోయింది. రీజన్ ఏంటి అంటే, చూస్తే మీరు కనుక చూసినట్లయితే, సో ఇది ఆల్ టైంలో ఆల్మోస్ట్ 7,500 7,439 దగ్గర నుండి చూస్తే ఇప్పుడు 4,000 4,100కి వచ్చేసింది. ఎందుకు పడిపోయింది, అసలు ఏంటి రీజన్స్ అంటే, ఫస్ట్ ఈ కంపెనీ గురించి తెలుసుకుందామండి. సో చెప్తాను ఆ రీజన్స్ సహా నీట్గా, ఎందుకంటే రీసెర్చ్ చేసే చెప్తాను. సో క్యాన్స్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్ అనేది ఈఎస్డిఎం అంటారండి, అంటే ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటారండి కంపెనీ. ఇది ఇండస్ట్రీస్కి సంబంధించి ఈవీ ఆటో ఎలక్ట్రానిక్ వెహికల్, ఆటోమోటివ్స్, రైల్వే, మెడికల్, ఏరోస్పేస్, డిఫెన్స్, స్మార్ట్ మీటర్స్, ఐఓటీ లాంటి సెగ్మెంట్లో ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇది 2025లో 2025లో కంపెనీ రెవెన్యూ వచ్చి 2,720 క్రోర్స్కి రీచ్ అయిందండి. కంపెనీ రెవెన్యూ వచ్చి 2,720 క్రోర్స్కి రీచ్ అయిందనమాట. సో ఇదిగోండి 2,829 ఓవరాల్గా. దీంట్లో పే ఆఫ్టర్ ట్యాక్స్ అనమాట. సో ట్యాక్స్ కట్టిన తర్వాత కూడా దాదాపు ఒక 51% వీళ్ళు ప్రాఫిట్ లోపలికి ఉన్నారు. 51% అంటే సుమారు 293 క్రోర్స్ వీళ్ళకి ప్రాఫిట్ లోపలికి వచ్చిందండి. బట్ మరి ఇంత బాగుంది 2025లో, ఇంత సుమారు ఒక 50-60% రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ అంటే ఈ ఒక్క ఇయర్లో మరి ఎందుకు పడిపోయిందని చాలామందికి డౌట్ అనమాట. సో ఇది ఇంకా దీనికి ఎందుకు ఇంత అసలు పెరగడానికి రీజన్ తెలుసుకొని తర్వాత మనం పడ్డదాని గురించి మాట్లాడదాం. సో ఆటో, ఇండస్ట్రియల్, ఈవీ, రైల్వే, మెడికల్, ఏరోస్పేస్ ఇటువంటి వాటిలో వీళ్ళకి క్లయింట్ బేస్ చాలా స్ట్రాంగ్ క్లయింట్ బేస్ ఉందండి. అండ్ ఫ్యూచర్లో వీళ్ళకి హ్యూజ్ డిమాండ్ ఉందన్నమాట. యాక్చువల్గా ఈ కంపెనీ ఆర్డర్ బుక్ ఏదైతే ఉందో, బుక్ ఆర్డర్ అయితే సో 698 చాలా ఎక్సలెంట్గా ఉందండి. బుక్ ఆర్డరు చాలా ఎక్సలెంట్గా ఉంది. సో లాస్ట్ 2 ఇయర్స్తో పోలిస్తే 60% పెరిగిందనమాట. రెవెన్యూ కూడా బాగుంది. ఎబిటా కూడా
15-70% 15-17% మార్జిన్లో పెరిగింది. దాని ప్యాట్ మారింది. సో ఆర్ఓసి అన్నీ కూడా ఒక 19% రేంజ్ రిపోర్ట్ లోపలికి వచ్చాయన్నమాట. సో కంపెనీ డెప్ట్ టు ఈక్విటీ అప్పు కూడా 0.19 అంటే పెద్ద ఇదేం కాదండి. సో ఈక్విటీ రేషియో 0.2 ఉండడం వల్ల బ్యాలెన్స్ షీట్ మీద అప్పు ప్రెజర్ కూడా ఎక్కువగా లేదు. సో కానీ వర్కింగ్ క్యాపిటల్ కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల బ్రోకరేజ్లో కొంచెం ఇదైంది. సార్ మరి ఇంత బాగున్న కంపెనీ ఫండమెంటల్గా బాగుంది, ఫైనాన్షియల్గా బాగుంది, ఫ్యూచర్లో వీటికి ఇంత డిమాండ్ ఉంది, కానీ ఎందుకు పడిపోయిందో మనకు తెలియాలండి. సో ఈ క్యాన్స్ టెక్నాలజీ సో పడడానికి రీజన్ ఏంటయ్యా అంటే చెప్తానండి. సో 2025లో 52 వీక్స్ హైకి వెళ్ళిందండి. సో 52 వీక్స్ హైకి వెళ్ళిన తర్వాత అక్కడ నుండి 3835 వరకు పడిపోయింది. ఎందుకు పడిపోయింది, రీజన్ ఏంటయ్యా అంటే కొన్ని కొటెక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ కొన్ని కంపెనీస్ వీటికి ఏం చేశారంటే కొన్ని బ్రోకరేజింగ్ వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు చేసే అకౌంటింగ్స్లో కొన్ని డిస్క్లోజర్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి సీరియస్గా కొన్ని ఎలిగేషన్స్ వచ్చినాయండి. ఈ కంపెనీ మీద సీరియస్గా ఎలిగేషన్స్ వచ్చాయి. సో మీరు ఇక్కడ కూడా కింద న్యూస్లో కూడా చూసుకోవచ్చు. సో ఓవర్ సోల్డ్ ఇదిగో ఇలా ఇచ్చినాయి. సో క్యాన్స్ టెక్నాలజీస్ అనలిస్ట్ కన్సెంట్ క్లైమ్ టు నో ఎర్రర్స్ బ్యాలెన్స్ షీట్, వీళ్ళు బ్యాలెన్స్ షీట్లో ఎర్రర్స్ లేవని చెప్పినా కూడా అప్పటికే ఇదైపోయింది. సో ఇస్క్రామకో యాక్వటేషన్ ప్రకారం రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్లో మిస్ మ్యాచ్లు ఉన్నాయని చెప్పారు. అంటే వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్లో చాలా వరకు మిస్ మ్యాచ్లు ఉన్నాయి. గుడ్ విల్ యాక్విజిషన్ అకౌంటింగ్ ట్రీట్మెంట్స్ క్లియర్గా లేదు అని చెప్పేసి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ వెళ్ళిపోయాయి. వర్కింగ్ క్యాపిటల్ సో కంటింజెంట్ లయబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి కొంచెం ప్యానిక్ అవ్వడం జరిగింది. దీని తర్వాత ఇలా వీటి వల్ల ఏమైందంటే సుమారు ఇది లాస్ట్ 3 months 3800కి వచ్చేసిందండి. ఇదిగోండి 3800కి వచ్చేసిన తర్వాత ఇంకా మేజర్ ఏంటి అంటే మన సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఈ సెబీ డైరెక్ట్గా క్యాన్స్ ఎండి గారికి నోటీస్ ఇచ్చిందండి, షోకాజ్ నోటీస్ ఇచ్చింది. సో అది ఎస్డిటి అంటారు. ఎస్డిటి అంటే స్ట్రక్చర్డ్ డిజిటల్ డేటాబేస్ అండి. స్ట్రక్చర్డ్ డిజిటల్ డేటాబేస్ మెయింటెనెన్స్లో పిట్. సో రెగ్యులేషన్స్ ప్రాబిషన్ ఆఫ్ ఇన్సైడర్ రెగ్యులేషన్స్ అంటే పాటించలేదని చెప్పేసి కొన్ని డౌట్స్ వల్ల షోకాజ్ నోటీసులు రావడం వల్ల బాగా పడిపోవడం జరిగింది. సో రమేష్ కునినాయన్ గారికి. సో అలాగే కంపెనీస్ వీళ్ళకున్న వాటిని ముఖ్యంగా 31 మార్చి నుండి 2023కి సంబంధించి ఫైనాన్షియల్ రిజల్ట్స్ డేటాని ఎస్డిటీలో మెయింటైన్ చేయలేదు అని చెప్పి సెబీ ఇచ్చేసింది. సరే ఇవన్నీ పక్కన పెడితే ఓవరాల్గా అయితే షేర్ వాల్యూ పెరిగింది. ఇప్పుడు మనం అసలు కొనొచ్చా కొనకూడదా, మెయిన్గా కొనకూడదు. ఎందుకంటే ఒక కంపెనీ గురించి చెప్పేటప్పుడు గుడ్ నెగిటివ్ తెలుసుకొని తర్వాత వెళ్ళాలండి. సో ఇప్పుడు మనం చెప్పేది ఏది అడ్వర్టైజ్మెంట్స్ కాదండి, కొనండి, జస్ట్ ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే చెప్తున్నాము. సో రిస్క్ కెపాసిటీని బట్టి తీసుకోవాలి. సో ఇప్పుడు షేర్ ప్రైస్ని కనుక మనం చూసుకుంటే 4118 రూపీస్ దగ్గర ఉంది. సో ఇది దాదాపు ఒక 4100-200 రేంజ్ బాండ్లో ట్రేడ్ అవుతూ ఉందన్నమాట. 1 ఇయర్లో దాదాపు ఇది 40% కరెక్షన్ అయిందండి. 44% లాస్ట్ 3 monthsలో కరెక్షన్ అయింది. కానీ దీనికి ఒక మంచి మల్టీ బ్యాగర్ హిస్టరీ ఉందండి. దీనికి చూడండి. ఎందుకంటే 2025 మార్చ్ నుండి ఇక్కడికి వచ్చేసరికి 4000 నుండి 8000కి వెళ్ళింది. సో ఫైనాన్షియల్ గ్రోత్లో రెవెన్యూ, లాభం, ఆర్డర్ బుక్ ఇవన్నీ ఉండడం వల్ల వీటికి ఇంకా ఫ్యూచర్లో ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది, ఇవన్నీ క్లియర్ చేసే అవకాశం ఉంది. సో ఈ అకౌంట్స్ డిస్క్లోజర్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయని వీళ్ళు చెప్తూ ఉన్నారు. సో కాబట్టి ఇది ఫ్యూచర్లో పెరిగే అవకాశం చాలా ఉంది. మరి ఎవరు కొనాలి దీన్ని, అసలు ఎవరు కొనాలి క్యాన్స్ టెక్నాలజీస్ని? ఎవరు కొనాలంటే హై రిటర్న్స్ని బేర్ చేసేవాడు మాత్రమే దీంట్లోకి వెళ్ళాలంటే ఒకేసారి ₹1,00,000 ఉంటే ₹1,00,000 డైరెక్ట్గా డంప్ చేసి షేర్స్ కొనొద్దు. సో ₹1,00,000 ఉంటే ఫస్ట్ ఒక 25 కానీ 30 షేర్స్ కొనుక్కోవాలి. ఇంకొంచెం పడ్డదనుకోండి ఇంకొక 30 కొనుక్కోవాలి, ఇంకొక 40 కొనుక్కోవాలి, అలా కొనుక్కోవాలి. సో గ్రోత్ అయితే లిటిల్ బిట్ ప్రాఫిట్తో అయినా అడ్జస్ట్ అవ్వాలన్నమాట. సో పార్ట్స్ లాగా పెట్టుకోవాలండి. పార్ట్స్ లాగా పెట్టుకుంటే మాత్రం ఇది ఉంటుంది. నాకు తెలిసి ఏంటంటే అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్స్లో అదాని లాంటి కేసెస్లోనే చాలా బయటకు వచ్చేసాయి. సో ఇవి కూడా నెక్స్ట్ ఇయర్ కేసు క్లోజ్ అయిపోయి సక్సెస్ఫుల్గా బయటకు వచ్చింది అనుకోండి, దీని గ్రోత్ని మనం ఆపలేమన్నమాట. అప్పుడు దీని అవ్వలేలుగా 6500 నుండి 700 వరకు రీచ్ ఉంటుంది.
ఉంది. సో దీన్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్స్ ప్లాన్ చేసుకోండి. సో ఇక ఎందుకంటే కంపెనీకి సంబంధించి దీన్ని బ్లైండ్గా లోలో ఉంది అని కొనమని నేను చెప్పడం లేదు, జస్ట్ అనాలిసిస్ చేసుకోండి. లో ఉంది, ఫ్యూచర్ ఉంది, కొంచెం రిస్క్ ఉంది, చూసి తీసుకోండి. తీసుకోవచ్చు, నా ఒపీనియన్ ప్రకారం అయితే తీసుకోవచ్చు అండి. ఎందుకంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చూశారు కదా, అది ఏం చేస్తుంది ఏంటి మొత్తం చెక్ చేసే మీకు చెప్తాం, రైట్. సో ఇంకా ఇంకా మరి రేపు ఫ్రైడే మార్కెట్ ఎలా ఉండబోతుంది, రేపు ఫ్రైడే మార్కెట్ ఎలా ఉండబోతుంది? సో చూస్తే ఫ్రైడే మార్కెట్కి మనం ఇప్పటికే కనుక గ్లోబల్ ఇండిసెస్ని కనుక చూసామనుకోండి, గ్లోబల్ ఇండిసెస్ అన్నీ పాజిటివ్లో ఉన్నాయి, నిఫ్టీ మాత్రం నెగిటివ్లో ఉంది. సో ఈరోజు హాలిడే కదా, రైట్. ఇంకా రేపటికి ఫ్రైడేకి ప్రిడిక్షన్ ఎలా ఉండబోతుందంటే చూసుకోండి, 26/11/2000. ఫస్ట్ నేను క్యాన్స్ టెక్నాలజీ ఇస్తున్నానండి, అది ఎంట్రీ ప్రైస్ 4090 దగ్గర బుల్లిష్ ఉంది. 4110 టార్గెట్, అక్కడ నుండి 4190 తగ్గండి, 4110 4160 దాకా టార్గెట్ ఉంది. స్టాప్ లాస్ 3998 మీకు స్టాప్ లాస్ అండి. అలాగే నెక్స్ట్ హాల్ అండి, హాల్ మనందరి ఫేవరెట్ స్టాకు 4420 తగ్గండి, బుల్లిష్ అవుతుంది. సో టార్గెట్ వచ్చి 4440 నుండి 4460 వరకు టార్గెట్ ఉంది. 3998 వచ్చేసి మీకు స్టాప్ లాస్ అండి. ఇండెక్స్కి వచ్చేసరికి యాక్చువల్గా ఇంకా నెక్స్ట్ ఎక్స్పైరీలకి, ఎందుకంటే నెక్స్ట్ ఎక్స్పైరీలకి వెళ్తే చాలా బెనిఫిట్ ఉంటుంది, నెక్స్ట్ మంత్కి వెళ్ళిపోతాం కాబట్టి. సెన్సెక్స్ 85,800, సరే నెక్స్ట్ ఎక్స్పైరీకి వద్దులేండి, పాసిబుల్ అయితే సెన్సెక్స్ తీసుకోండి, నిఫ్టీ 50 అయితే వద్దు. సో 85,800 పిఈ, బ్యాంక్ నిఫ్టీ 59,500 పిఈ నెక్స్ట్ ఎక్స్పైరీకి వెళ్ళిపోండి, ద బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇదైతే ఖచ్చితంగా నెక్స్ట్ ఎక్స్పైరీకే. మిగతావి నిఫ్టీ 50 25,500 పిఈ, మిడ్ నిఫ్టీ 14,200 పిఈ, ఫిన్ నిఫ్టీ 27,800 పిఈని తీసుకోండి, ఎందుకంటే మంచి మూమెంట్ ఉన్న మార్కెట్ అనమాట. ఎందుకంటే ఇప్పటికే చాలా హైలో ఉంది, నెక్స్ట్ మంత్లో ఖచ్చితంగా ఏదో ఒక టైంలో ఫాలో అయ్యే అవకాశం చాలా వరకు ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. నెక్స్ట్ మన వీడియో కామెంట్స్కి వెళ్దాం. కిరణ్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. కటకం గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ సార్. నందిని గారు హాయ్ సార్. గుడ్ ఈవినింగ్, హాయ్ అండి. నిషు గారు అదేంటి సార్ క్యూపిడ్ 460 450 దగ్గర పడతాయి అంటున్నారు, మళ్ళీ స్టాప్ లాస్ 479 అన్నారు. సో 460కి పడుతుంటే 479కి స్టాప్ లాస్ ఎలా పెడుతుంటారు? అది బేరిష్ అంటారండి, దాన్ని బేరిష్ అంటారు. బేరిష్లో నేను బేరిష్ చెప్పాను, బేరిష్ మీన్స్ అదిగో కింద ఆల్రెడీ మనోళ్ళు మీకు రిప్లై కూడా ఇచ్చారు. అందుకే అండి స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవాలి కాబట్టి మనం ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తున్నాం మీకు. సో శాంతి గారు 460లో యాక్చువల్గా అమ్ముకుంటే బెటర్ అండి క్యూపిడ్స్ మీకు, అందుకే బేరిష్ అంటారు. బేరిష్ అంటే ఫస్ట్ హై ప్రైస్లో సేల్ చేసి లో ప్రైస్లో బై చేస్తాం, అలా చేస్తే ప్రాఫిట్ వచ్చిద్దమ్మా. మీకు ఇంకా ఎక్కువ డౌట్స్ ఉంటే 9505003433 ఈ నెంబర్కి కాల్ చేయండి అమ్మా. శ్రీరామ్ గారు స్క్రీన్ బ్లాక్ వస్తుంది, సమ్ టెక్నికల్ ఎర్రర్ అండి. సార్ ఆర్ఐఆర్ ఎలక్ట్రానిక్ స్టాక్ కొనొచ్చా? ఇప్పుడు దాని టార్గెట్ ఎంత ఉండొచ్చు 5 ఇయర్స్కి? బ్రహ్మాండంగా కొనొచ్చు అండి ఆర్ఐఆర్ ఎలక్ట్రానిక్స్. సో 5 ఇయర్స్కి అయితే నేను టార్గెట్ దానికి ఆర్ఐఆర్ పవర్ ఎలక్ట్రానిక్స్ నేను 4,000 పైన ఇస్తానండి, మినిమం 2,000 అబోవ్ ఇస్తాను. 200 దగ్గర ఉంది కదా, లీస్ట్ కేసు 2,000 అబోవ్ ఇస్తాను, ఎందుకంటే అది 2,000 అబోవ్ ఉన్న స్టాకే అండి. స్ప్లిట్ అయ్యి దాని ప్రైస్ తగ్గింది, కానీ అది 4,000 అబోవ్ ఉండి స్ప్లిట్ అయ్యి తగ్గిందండి. చాలా మంచి కంపెనీ, నేనైతే 2,000 to 5,000 టార్గెట్ ఇస్తాను 5 ఇయర్స్కి. శ్రీ గారు హాయ్ అన్న. హాయ్ అండి. చెన్నారెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అన్నయ్య. గుడ్ ఈవినింగ్ అండి. న్యూల్యాండ్ ల్యాబ్ 16,100 దగ్గర 30 షేర్స్ బై చేశాను, 25,000 లాస్ట్లో వెళ్ళింది, ఇంకా ఎంతవరకు పడుతుంది? సో ఇంకా పడే అవకాశము ఉందండి. ఇది పడ్డా ఇంకొక 14,800 దాకా పడే అవకాశం ఉందండి. ఇంకొక 200-300 పాయింట్స్, ఒక 500 పాయింట్స్ రఫ్గా తీసుకోండి. యావరేజ్ చేయాలి అంటే 14,500 దగ్గర యావరేజ్ చేసుకోండి, తర్వాత బౌన్స్ అవుతుంది. గుడ్ ఈవినింగ్ సార్. అరే ఈ కామెంట్స్కి మనం రిప్లై ఇచ్చాం కదా. హారిక గారు అన్న మీరు చెప్పిన అన్ని షేర్స్ చాలా మంచివి, థ్యాంక్ యూ ఫర్ ఎడ్యుకేటింగ్ అస్ కంటిన్యూస్లీ. థ్యాంక్ యూ అమ్మ, కీప్ వాచింగ్. ఓకే. మోక్షశ్రీ గారు గుడ్ ఈవినింగ్ సార్. ఆల్ యువర్ సజెషన్స్ రీసెర్చ్ ఆర్ వెరీ యూస్ఫుల్ టు తెలుగు పీపుల్. థ్యాంక్ యూ సార్. మన తెలుగు వాళ్ళకి సర్వీస్ చేయడం హానర్ అనుకుంటాను. సో డిఆర్ఎస్ రెడ్డి గారు
అండ్ గుడ్ ఈవినింగ్ సార్, ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ అండి. అబౌట్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి చెప్పండి. చెప్తానండి ఖచ్చితంగా, ఎందుకంటే మన స్టాక్స్ మీద చెప్తున్నాం కదా, అది కూడా చెప్తాను. జీవన్ గారు థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ అండి. ఆ, ఇవి కామెంట్స్ మనం చేశానండి, ఒక్క నిమిషం. మనం నిన్నటి వీడియో కదా కామెంట్స్, అదే ఇది ఆ, క్రిస్మస్ అని ఆ కామెంట్స్కి మనం స్కిప్ చేసాం. అదే నిన్నటి వీడియోలో కామెంట్స్ కూడా మనం క్లియర్ చేసేద్దాం. సత్యనారాయణ గారు గుడ్ ఈవినింగ్ సామ్. హరి ఓం పైప్ ఇండస్ షేర్ బయింగ్ ప్రైస్ చెప్పండి ప్లీజ్. సో 370 గుర్తుపెట్టుకోండి, 370 అబోవ్ వస్తేనే కొనండి, లేదంటే వద్దు. 370 అబోవ్ కొంటే మీకు 400, 425, 470 దాకా హైయెస్ట్ టార్గెట్ ఉందండి. శ్రావణ్ గారు గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. రాజ్ కుమార్ గారు హాయ్ సార్, ఆర్వీఎన్ఎల్ ఈస్ గుడ్ టు బై ఫర్ లాంగ్ టర్మ్, టెల్ మీ ఎంట్రీ ప్రైస్. బ్రహ్మాండం అండి, ఇప్పుడున్న కరెంట్ ప్రైస్లో మీరు ఆర్వీఎన్ఎల్ కొనుక్కోవచ్చు. లాంగ్ టర్మ్కి అయితే చాలా మంచి టార్గెట్ ఉంది, 500 నుండి 600 దాకా టార్గెట్ ఉంది. సో 355 అబోవ్ కొనుక్కోండి. జీవన్ గారు గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్, గుడ్ ఈవినింగ్ అమ్మ. మోక్షశ్రీ గారు గుడ్ ఈవినింగ్ సార్, అపార్ట్ ఫ్రమ్ ట్రేడింగ్ యువర్ సజెషన్స్ ఆర్ గ్రేట్, థ్యాంక్ యూ సార్, వెల్కమ్ అమ్మ. సో ఇలాగా ఉన్న డౌట్స్ అన్నిటికీ ఆన్సర్ ఇచ్చామండి. ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్స్లో రాయొచ్చు, ఎన్ని డౌట్స్ రాసినా అన్నిటికీ ఆన్సర్ ఇస్తాను. మనం ఇచ్చే ప్రిడిక్షన్స్, అప్డేట్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు అసలే ఫ్రైడే మార్కెట్ చాలా వాలటైల్గా ఉంటుంది. ప్రైస్ డికేలు కూడా ఈ వారం మొత్తం చాలా హైగా ఉంది. సో జాగ్రత్తగా చూస్ చేసుకోండి. రేపు మార్కెట్ సిఈ సైడ్కి వెళ్తే మాత్రం రేపు ఎండింగ్లో పిఈ తీసుకోండి, ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. సో మనం ఇచ్చే అప్డేట్స్, ప్రిడిక్షన్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంటిల్ టేక్ కేర్, బై, జై హింద్.